విశాఖలో సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు మంత్రి లోకేష్. 3వ నెంబర్ హిల్ మీద ఉన్న సిఫీ డేటా సెంటర్ ద్వారా 16,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. 3 దశల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారు. మధ్యాహ్నం ముఖ్య నేతలతో సమావేశమైన తర్వాత సాయంత్రం ఇండియా ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ మ్యాచ్ను ఐసీసీ చైర్మన్ జైషాతో కలిసి తిలకిస్తారు మంత్రి లోకేష్. అదే అనుకున్నాం, విశాఖపట్నానికి కనీసం 5 లక్షల ఐటీ ఉద్యోగాలు 5 సంవత్సరాలు తీసుకురావాలని. కానీ ఉద్యోగాలే మాత్రమే కాదు, మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడే రాజుగారు చెప్పినట్లు హోటల్స్ రావాలి, కన్వెన్షన్ సెంటర్స్ రావాలి, కొత్త ఎయిర్పోర్ట్ ఎటుగో వచ్చే సంవత్సరం కూడా ప్రారంభిస్తున్నాం. సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, వైబ్రెన్సీ తీసుకొచ్చేదానికి విశాఖపట్నానికి. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. మన కేబినెట్ మీటింగ్లో కూడా సిఫీది నా ముందల క్యాబినెట్లో క్లియర్ అయింది, మన గూగుల్ది క్లియర్ అయినప్పుడు కూడా క్లియర్ మ్యాండేట్ క్యాబినెట్ మాకు ఇచ్చారు, ప్రత్యేక నాకు బాధ్యత ఇచ్చారు. మొత్తం రీజియన్ డెవలప్మెంట్ మీరు ప్లాన్ చేయాలి, ఎకో సిస్టమ్ హార్డ్ అండ్ సాఫ్ట్ ఎకో సిస్టమ్ మీరు ఏర్పాటు చేయాలి. అప్పుడే విశాఖపట్నం అనేది థ్రైవ్ అవుతుంది. కేవలం ఒక 10 కంపెనీలో 50 కంపెనీలు 100 కంపెనీలు తీసుకొస్తాం కాదు, ఒక ఎకనామిక్ పవర్ హౌస్ చేసేదానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీకు అండగా నిలబడుతుందని క్యాబినెట్ మనకి నిజంగా చెప్పాలంటే బ్లాంకెట్ చెక్ ఇచ్చారు విశాఖపట్నానికి. చేయండి, చేసి చూపించండి అని. సో ప్రభుత్వం అంత కమిటెడ్గా పనిచేస్తుంది విశాఖపట్నం కోసం, విశాఖపట్నం ప్రజల కోసం. ప్రజలందరి గురించి నేను కోరేది ఒకటే, 2014 నుంచి 24 వరకు, దాని తర్వాత ఇప్పుడు సుమారుగా 15-16 నెలలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఎట్లయితే మాకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఎలా అయితే సపోర్ట్ చేశారో అదేవిధంగా అన్ని ఇనిషియేటివ్స్లో సపోర్ట్ చేయాలని ప్రజలందరినీ కోరుతున్నా. ఎందుకంటే డెవలప్మెంట్లో చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి. పెయిన్ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు. కానీ అందరం కలిసికట్టుగా నిలబడితే మన ఎవ్వరు ఆపలేరు. చరిత్ర తిరిగి రాసే అవకాశం